ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చండీ ఆరాధన ఉపాసన ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా నేను చండీ ఆరాధన గురించి చెప్పేది కేవలం మహిళల కోసమే. ఎవరైతే గృహస్థులు ఉంటారో, పెళ్ళైనటువంటి స్త్రీలు ఉంటారో అటువంటి వారికి మాత్రమే వివరాలు తెలియజేయడం జరుగుతుంది. సామాన్యంగా చండీ అనే దేవత ఉగ్రదేవత, ఆది పరాశక్తి యొక్క అత్యంత ఉగ్రమైన స్వరూపం అన్నమాట. చండీ అంటే ఎవరో కాదు, విజయవాడ కనకదుర్గ స్వరూపమే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిస్తే చండీ స్వరూపం అవుతుంది. చండీ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే ప్రతి దేవతకి ధ్యాన శ్లోకం ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వర్ణించడం కాదు, ఆగమ శాస్త్రాలనే ఉంటాయి. ఆగమాలంటే తంత్రాలు అంటారు. తంత్రం అనేది ఎవరు చెప్పారంటే పరమశివుడు మానవాళి మంచి కోసం అందించినటువంటివే తంత్రాలు. ఆ తంత్రాలనే ఆగమాలని అంటారు. ఏముంటుందంటే ఈ తంత్రాలలో ఏ దేవతను ఎలా ప్రతిష్ఠ చేయాలి, ఆ దేవతకి ఎలాంటి ఆయుధాలు ఉంటాయి, ఆ దేవత ఎటువంటి ప్రసాదం తీసుకుంటుంది, ఆ దేవత విగ్రహాన్ని ఎంత కొలతలతో ప్రతిష్ఠ చేయాలి, ఏ ఏ ధాతువులు వాడాలి, ఏ ద్రవ్యాలతో యజ్ఞం చేయాలి అని చెప్పేదే ఆగమ శాస్త్రాలు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్పింది ఎలా పడితే అలా పూజలు నిర్వహించకూడదు. ఆగమ శాస్త్రాల్లో ఏవైతే ఉందో ఏ దేవతకి ఏ పూజ ఎలా చేయాలని అలా మాత్రమే పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు చండీ అనే దేవత గురించి తెలుసుకోవాలి అంటే చండీకి సంబంధించినటువంటిది మార్కండేయ మహర్షి రచించినటువంటి దేవి మహత్యంలో చండీ ఉపాసన గురించి ఉంటుందన్నమాట. మీరు అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే దేవి మహత్యం మార్కండేయ మహర్షి రచించినటువంటిది తెచ్చుకొని దాంట్లో ధ్యాన శ్లోకం ఉంటుందన్నమాట. ధ్యాన శ్లోకాలలో ఏంటంటే దేవత ఎలా ఉంటుంది, ఎన్ని కళ్ళతో ఎన్ని చేతులతో ఉంటుంది, ఏ ఏ ఆయుధాలు ధరించి ఉంటుంది, ఆమె రూపురేఖలు వర్ణించడం అనేది జరుగుతుంది ధ్యాన శ్లోకంలో. కాబట్టి మనకు ఏదైనా దేవతను ఎలా పూజ చేయాలి అని తెలుసుకోవాలంటే ఋషులిచ్చిందే ప్రామాణికం. చండీ దేవత విషయంలో మార్కండేయ మహర్షి రచించినటువంటి దేవి మహత్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ఋషి రచించినటువంటి పుస్తకాలు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు కాబట్టి అమ్మవారి ధ్యాన శ్లోకం ఆ బుక్లో ఉంటుంది, అమ్మవారి వర్ణన ఉంటుంది. ధ్యానం అనేది అమ్మవారు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. నెక్స్ట్ అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి. అష్టోత్తరాలు అంటే 108 అష్టోత్తరాలు. ఈ 108 అష్టోత్తరాలతో చండీ అనే దేవతకి మన కుంకుమార్చన నిర్వహించినప్పుడు అమ్మవారు చాలా సంతోషపడుతుంది అన్నమాట. ఎందుకు సంతోషపడుతుంది అంటే అష్టోత్తరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారికి కుంకుమార్చన ఇష్టం, స్వామివారికి అభిషేకాలు ఇష్టం, వెంకటేశ్వర స్వామికి అలంకరణ ఇష్టం, లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు ఇష్టం, గణపతికి ప్రసాదాలు ఇష్టం అన్నమాట. కాబట్టి దేవతలకి ఏదేది ఇష్టమో వాటి ద్వారా ఆరాధిస్తే ఫలితాలు అనేది చాలా తొందరగా వస్తాయి. చండీ అనే దేవతకి అష్టోత్తరాలతో కుంకుమార్చన చేయడం, చండీ యజ్ఞాలు చేయడం అనేది చాలా నచ్చుతుంది. కాబట్టి అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించడం, రావు కాలంలో నిమ్మకాయల దీపాలు పెట్టడం అనేది చండీ అనే దేవతకి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి. అమ్మవారు ఉగ్ర స్వరూపం ఎందుకు ధరించిందంటే రాక్షస సంహారం కోసం. ఇప్పుడు దుష్ట శక్తులు వచ్చి దాడి చేసినప్పుడు ఉగ్రత్వంతోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఆది పరాశక్తి రాక్షస సంహారం కోసం ఉగ్ర స్వరూపం ధరించిందన్నమాట. కాబట్టి చండీ అనే దేవతని మార్కండేయ మహర్షి రచించినటువంటి దేవి మహత్యాన్ని ప్రామాణికంగా తీసుకొని అందులో సూచించినటువంటి పూజా విధానాల ద్వారా మీరు ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. అమ్మవారిది బాగా గొప్ప మంత్రం అంటే స్వయంగా ఏ స్త్రీ అయితే జపం చేస్తుందో ఆ స్త్రీ అమ్మవారి స్వరూపాన్ని ధరించడం అనేది జరుగుతుంది. దేవి మహత్యంలో ఇచ్చినటువంటి సిద్ధకుంజికా స్తోత్రం అంటారు. సిద్ధకుంజికా స్తోత్రం ఎవరైతే పారాయణ చేస్తారో వారికి దేవి మహత్యం మొత్తం చదివినటువంటి ఫలితం దక్కుతుందన్నమాట. ఎవరికైనా మంత్రసిద్ధి అవ్వట్లేదు, ఎవరైనా గురువుల దగ్గర నుంచి మంత్రం ఉపాసన తీసుకున్నారనుకుందాం, అటువంటి వ్యక్తులు సిద్ధకుంజికా స్తోత్రాన్ని చేసి మంత్రజపం చేసినట్లయితే తొందరగా మంత్రసిద్ధి పొందడం అనేది జరుగుతుంది. అమ్మవారిది నవావరణ మంత్రం ఉంటుంది. నవావరణం అంటే 9 ఆవరణాలు కలిగినటువంటి దేవత అని అర్థం.
9 అనేది పూర్ణ సంఖ్య అన్నమాట. నవదుర్గల్ని సూచిస్తుంది. ఈ నవావరణ మంత్రంలోనే 9 మంది అమ్మవార్లు ఉంటారు. బ్రహ్మచారిణి దుర్గా నుంచి అమ్మవారు 9 అవతారాలలో ఈ మంత్రంలో ఉంటుందన్నమాట. ఈ నవావరణ మంత్రం ఎవరైతే జపం చేస్తారో పూర్తిగా వారు అమ్మవారి స్వరూపంలోనే మారిపోతారు. ఇంకొకటి, అమ్మవారి ఖడ్గమాల ఉంది. అమ్మవారి ఖడ్గమాల ఎవరైతే జపం చేస్తారో వారికి శత్రువులు అనే వాళ్ళు ఉండరు. శత్రు స్తంభనం జరుగుతుంది. మన మీద ఉన్న నెగిటివ్ దృష్టి, ప్రయోగ బాధలన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. కాబట్టి చండీదేవి అంటే దశమహావిద్యలలో 5వ దేవత అయినటువంటి త్రిపుర భైరవికి చాలా దగ్గరగా ఉండేటటువంటి అంశ. చక్కగా దేవి మహత్యాన్ని తెచ్చుకొని సిద్ధకుంజికా స్తోత్రాన్ని పారాయణం చేస్తూ నవావరణ మంత్రాన్ని సరైన గురువు దగ్గర దీక్ష తీసుకొని జపించడం చాలా ఉత్తమం. మీకు నవావరణ మంత్రం జపం చేసినప్పుడు 33 కోట్ల మంది దేవతలకి ఉపాసన చేసినటువంటి ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైనా యజ్ఞాలు చేసుకోవాలనుకుంటే కలియుగంలో చాలా తొందరగా పిలిస్తే వచ్చే దేవతలు 3. ఒకరు వినాయకుడు, 2 చండీదేవి, 3 ఆంజనేయ స్వామి అన్నమాట. ఈ 3కి ఎవరైతే బాగా పూజలు చేస్తారో ఈ జనరేషన్లో వాళ్ళకి చాలా స్పీడ్గా అనుగ్రహం అనేది ఉంటుంది. చాలామందికి యాక్సిడెంట్లు అవ్వకుండా కాపాడేది కూడా చండీదేవి. వాహన ప్రమాదాలు జరగకుండా ఆపుతుంది. కాబట్టి అమ్మవారికి గుమ్మడికాయ బలిని కూడా వేస్తూ ఉంటారు, బూడిద గుమ్మడికాయ బలిని. అదేవిధంగా వంటల్లో వాడే గుమ్మడికాయ కూడా ఉంటుంది. ఆ గుమ్మడికాయను కూడా బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. నిమ్మకాయల మాలన్న, నిమ్మకాయ దీపం అన్న అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపాలు. ఈ విధంగా చండీని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వాళ్ళు చాలా తొందరగా రక్షణ అనేది పొందడం జరుగుతుంది. మీరు అమ్మవారి గురించి ఇంకా బాగా డెప్త్గా వివరాలు తెలుసుకోవాలనుకుంటే దేవి మహత్యాన్ని అధ్యయనం చేయండి. స్వస్తి.